అతను ఓ వైసీపీ నాయకుడి అనుచరుడు. ఏకంగా నకిలీ బ్యాంక్ పత్రాలు సృష్టించి మాయ మాటలతో ప్రజల్ని నమ్మించి లక్షలు కాజేశాడు. చివరికి చేసిన మోసం వెలుగులోకి రావడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘరానా మోసం ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో జరిగింది. ఒంటిమిద్దికి చెందిన ఎర్రేస్వామి వైసీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య అనుచరుడిగా చలామణి అవుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వైసీపీ హయాంలో తన ఖాతాలో విదేశీ నిధులు 7 లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని, నిధుల్ని డ్రా చేయాలంటే ప్రాసెసింగ్కు కొంత డబ్బు కావాలని సర్దుబాటు చేస్తే డ్రా చేయగానే కమిషన్తో సహా తిరిగిచ్చేస్తానని పలువురిని నమ్మించాడు. మాయమాటలు నమ్మి చాలామంది లక్షల్లో ఇచ్చుకున్నట్లు సమాచారం. అతను సృష్టించిన నకిలీ పత్రాలు బయటకొచ్చాయి. తమ బ్యాంకు పేరును ఉపయోగించుకుని నకిలీ పత్రాలు సృష్టించారని యూనియన్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీప్రసాద్ కళ్యాణదుర్గం పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో ఎర్రిస్వామిపై కేసు నమోదు చేసినట్లు సిఐ హరినాథ్ తెలిపారు. బ్యాంకుకి సంబంధించిన డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి అమౌంట్ నాకు శాంక్షన్ అందరికీ విచారం చేస్తూ బ్యాంకింగ్ ప్రమాణం పెడుతున్నారని, బ్యాంకింగ్ ద్వారా ఈ విధంగా సీజ్ చేసిన అమౌంట్ రిలీజ్ చేసేదానికి ఇతరుల నుంచి అమౌంట్ కలెక్షన్ చేస్తున్నారని అనుమానం మీద మన యూనియన్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీప్రసాద్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాము. ఇందులో డాక్యుమెంట్స్ ఏముంటాయి, ఏ విధంగా మోసం చేశాడు, ఏ విధంగా ఫోర్జరీ చేశాడు అనేది విచారణ చేసి దీని మీద తగు చర్యలు తీసుకున్నాం.